1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి కౌంటింగ్ జరుగుతుంది. రైట్. ఆదిలాబాద్లో తాజా పరిస్థితులను వివరించడానికి మా ప్రతినిధి సారంగపాణి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సారంగపాణి. అక్షయ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సమయం ముగిసింది. అయితే ఇంకా కొన్ని చోట్ల ఓటర్లు బార్లు తీరారు. ప్రస్తుతం మనం గుడిహత్నూరులో ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలోని బోత్లో చూసుకున్నట్లయితే భారీ సంఖ్యలో ఇంకా సమయం ముగిసిన ఓటర్లు క్యూలో ఉన్నారు. ఇక్కడ వందల మంది ఓటర్లు ఇంకా గేట్ లోపలికి వచ్చి ఉన్నారు. అయితే వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని అధికారులు చెప్పిన నేపథ్యంలో క్యూలో ఉండి వారు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా చోట్ల మెజార్టీస్ పోలింగ్ బూతుల్లో ఇప్పటికే పోలింగ్ అయితే ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 1 గంట వరకు 77.95% పోలింగ్ నమోదు కాగా మిగతా జిల్లాల్లో సైతం అంతకు మించి నమోదైంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం జిల్లా సిర్పూరిలో నిన్న 16 మంది మావోయిస్టులు పట్టుబడిన నేపథ్యంలో అరెస్టులను ఖండిస్తూ మావోయిస్టు అధికార ప్రతినిధి పేరుతో లేఖను సైతం విడుదల చేశారు. ఇక ఈ విధంగా ఉంటే మావోయిస్టుల సంచారము అరెస్టు నేపథ్యంలో పోలీసులు ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయితే ముగిసింది. ఇక కొన్ని చోట్ల బార్లు తీరిన ఓటర్లకి మళ్ళీ ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు మంచిర్యాల కావచ్చు, కొమరంభీం జిల్లా కావచ్చు, ఇటు నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అయితే కౌంటింగ్ ఇప్పటికే 2 విడతలు ప్రశాంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగం 3వ విడతను సైతం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక కౌంటింగ్ సంబంధించి ఫలితాలు విడుదల కానున్నాయి. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. అయితే చిన్న జీపీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై ఫలితాలు వచ్చినప్పటికీ కొన్ని జీపీలకు సంబంధించి ఇప్పుడు బోతుకు సంబంధించి ఎక్కువగా వేల ఓటర్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇంకో గంట సమయం పట్టే అవకాశం ఉంది ఓటు హక్కు వినియోగించుకోవాలంటే. ఈ విధంగా అటు నిర్మల్ జిల్లాలోని ముదోల్, అదేవిధంగా బాసర్లో సైతం ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. అటు కుబీర్లో సైతం మండల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వేల ఓట్లు ఉన్న నేపథ్యంలో చివరి నిమిషంలో వచ్చిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తారు. కాబట్టి అది పోలింగ్ ముగిసిన తర్వాత ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మిగతా జీపీలు ఏవైతే ఉన్నాయో వందల ఓటర్లు ఉన్న జీపీలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక జైపూర్ మండలం ఇందారంలో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతోపాటు బైన్సాలోని అంటే ముదోల్లో ఒక పోలింగ్ కేంద్రం వద్ద సిరా చుక్కను తుడిసే ఒక లిక్విడ్ను నిఘా వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఆ లిక్విడ్ ఏంటి, ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. దీంతోపాటు బోతు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఒక పోలింగ్ బూత్లో ఒక మద్యం సేవించి వచ్చిన వ్యక్తి బ్యాలెట్ను చించేయడంతో పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకుని ఆయన మీద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇవి తప్ప ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే కొమరంభీం జిల్లాలో ఒక సర్పంచ్ అభ్యర్థి తాను ఓడిపోతాననే బెంగతో ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. మరి కాసేపట్లో కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. అక్షయ. సారంగపాణి.